తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఆ పదవిలో ఎవరున్నా సరే టెక్నికల్గా అయితే చంద్రబాబు నాయుడు గారే నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన పల్లా శ్రీనివాసరావు ఉన్నాడు, ఆయన ఓన్గా డెసిషన్ తీసుకోగలడా? ఉండదు కదా. అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా చెప్తే అలా ముందుకు వెళ్తూ ఉంటారు. పేరుకు ఒక బీసీ నేతకు మేము అధ్యక్ష పదవి ఇచ్చామని చెప్పేసి చెప్పుకోవడానికి మాత్రమే ఉంటాయి, కానీ డెసిషన్స్ మేకింగ్ అంతా కూడా పై స్థాయి నుంచే వస్తూ ఉంటాయి. అది ఇప్పుడు పార్టీలోనే సరే ప్రభుత్వంలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారిదే అదేవిధంగా నారా లోకేష్ గారిదే ఎక్కువగా పెత్తనం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అదైతే తప్పదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ గారిని కొంచెం పైకి లేపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. దానిలో భాగంగా కొన్ని డెసిషన్స్ నారా లోకేష్ గారు డైరెక్ట్గా తీసుకుంటున్నాడు. దానిలో భాగంగానే రెడ్ బుక్ అనేది రావడం, ఆ రెడ్ బుక్ వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంత చెడ్డ పేరు వస్తుందో రాబోతుందో మీకు అందరు కూడా తెలిసిందే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని కాదని చెప్పేసి ఎవరైనా సరే ఓన్గా డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తారా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. అది పాసిబిలిటీ కాదు, అలా ఉండదు. ఎవరికి వారు స్వతంత్రంగా పనిచేయడం అనేది తెలుగుదేశం పార్టీలో ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి అలా పనిచేయడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన పరిపాలన ఏకధ్రువ వ్యవస్థగా నడుస్తుంటుంది. అన్నీ తానే, తప్పులైనా ఒప్పులైనా మొత్తం తానే. కానీ తప్పైనప్పుడు అధికారుల మీద ఆ పార్టీ నాయకుల మీద దోషేస్తూ ఉంటాడు. ఏదైనా సరే మంచిగా ఉన్నప్పుడు పేరు బాగా వచ్చినప్పుడు అది పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటాడు. ఎక్కడైనా సరే బ్యాడ్ నేమ్ వచ్చిందంటే ఆ ఎమ్మెల్యేల మీదో లేకపోతే అధికారుల మీద దోషేస్తుంటాడు. మీకు అందరికీ కూడా తెలిసింది. ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్థులు కానీ పార్టీలో ఎవరైనా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే తన ప్రభావం తగ్గిపోతున్నట్లుగా ఆయన భయపడతాడంట. అవన్నీ పక్కన పెడితే పార్టీ నాయకులు ఎవరికి వారు రాబోయే ఎన్నికల్లో తమ టికెట్ గురించి, పోటీ గురించి కూడా అప్పుడే ప్రకటన కూడా చేసేసుకుంటున్నారు. అంటే ఇంకా 3.5 సంవత్సరం టైం ఉంది, అప్పుడే స్టార్ట్ చేసేసారు తెలుగుదేశం పార్టీలు. ఇక పార్టీకి హెడ్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమిటి? వాళ్ళు ప్రకటన చేసుకుంటూ పోతుంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటాడా? ప్రకటనలో ఆయన నుంచి రాకుండా ఎవరికి వారు చెప్పేసుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇగో దెబ్బతిందా అనే అనుమానం కూడా తెలుగుదేశం పార్టీలో కలుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే తాజాగా కొన్ని పరిణామాలను మనం గమనిస్తే రీసెంట్గా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను మళ్ళీ పోటీ చేయబోయేది లేదు అని చెప్పేసి ప్రకటించేశాడు. ఆయన ఇష్టం అనుకోవడానికి వీల్లేదు తెలుగుదేశం పార్టీలో. తన బదులుగా తన కొడుకు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తాడు అనేసి కూడా ఆయన చెప్పేశాడు. ఇంకా 3.5 ఏళ్ళు టైం ఉంది. 3.5 ఏళ్ళ తర్వాత జరగబోయే ఎన్నికల విషయంలో తన కొడుక్కి ఆయనే ఇప్పుడే టికెట్ ఇచ్చేసుకుంటున్నాడన్న మాట తెలుగుదేశం పార్టీ గట్టిగా నడుస్తుంది. అయినా తెలుగుదేశం పార్టీలో టికెట్ అనేది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ప్రకటించాలి, కానీ ఇలా సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు తాము ఎవరికి వారు ప్రకటించేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఊరుకొనే ఉంటాడా? అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ ప్రజాసేవలో నిమగ్నమై ఉంటాను అని చెప్పేసి కూడా మాట్లాడాడు. యాక్చువల్గా అయితే 2024 ఎన్నికల్లోనే ఆయన పోటీ చేయదలుచుకోలేదు. తాను తప్పుకొని కొడుకు రాఘవరెడ్డిని పోటీ చేయించాలని చెప్పేసి అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అందుకోసం తీవ్రమైన ఒత్తిడి కూడా తెచ్చినట్టుగా ఆనాడు పుకార్లు అయితే వచ్చాయి. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్రధారిగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు రాఘవరెడ్డికి ఉన్నటువంటి చెడ్డ పేరు వల్ల పార్టీ దెబ్బతింటుందని చెప్పేసి భావించి చంద్రబాబు నాయుడు గారు అందుకు సాహసించలేదు. శ్రీనివాసరెడ్డినే పోటీకి దించాడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. మరి వచ్చే ఎన్నికల నాటికి రాఘవరెడ్డికి అంటున్నటువంటి అవినీతి మరకలు తొలగిపోతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడా? లేకపోతే తన ప్రమేయం కానీ అనుమతి కానీ లేకుండానే ఎవరికి వారు తమ వారసులకు సీట్లు ప్రకటించేసుకుంటే ఇక పార్టీ హెడ్గా తన రోల్ ఏమిటి అని చెప్పేసి ఆయన ఇగోకు వెళ్తాడా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్నాయి. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీళ్ళంతా కూడా
ప్రధాన నిందితులుగా ఉన్నారు కాబట్టి ఆనాడు టికెట్ ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేయడం, అక్కడి నుంచి లాలూచి చేయడం, ప్రశాంత్ కిషోర్ ద్వారా మళ్ళీ మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వడం, చాలా ప్రాసెస్ జరిగిపోయింది. సో రాబోయే 3.5 ఏళ్ళ తర్వాత రాబోయే ఎన్నికల కోసం ఇప్పుడే మాగుంట శ్రీనివాసరెడ్డి తన కుమారుడికి టికెట్ కేటాయించుకోవడం మరి చంద్రబాబు నాయుడు గారు జీర్ణించుకోగలడా, ఏమంటాడు మరి ఆయన, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకొని ఇస్తాడా అనేది చూడాలి.